బంగారం చెప్పమ్మా. ఈ చికెన్ బిర్యానీ ఇంత ఈజీగా ఎలా చేస్తారో చెప్పు. ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని చిన్న సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలు మగ్గబెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ముందుగా చికెన్లో పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ ఆకు అన్నీ కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు కలపాలి? ఒక 2 hours ముందు. ఓవర్ నైట్ అయితే ఓకేనా? సూపర్ ఉంటుంది ఓవర్ నైట్ అయితే. ఓకే. తర్వాత అంతే. ఇది పక్కన పెట్టుకొని ఆనియన్స్, టమాటోస్ అన్నీ మగ్గిన తర్వాత టమాటాలు వేసావు, మరి ఎంత టైం పడుతుంది మగ్గడానికి? ఒక 5 minutes పడుతుందమ్మా. అప్పుడు మూత పెట్టేసుకోవాలా? మూత పెట్టేసుకుని ఈ లోపల బియ్యం వాడ్చుకుందాం మనం. ఓకే. బంగారు రైస్ వాడ్చాను అంటున్నావు కదా, ఎంత టైం ముందు మనం నానబెట్టుకోవాలి రైస్ని? ఒక బాస్మతి రైస్ అయితే 1 hour ముందమ్మా. మామూలు రైస్ అయితే 1 hour బాగా వస్తుంది ఇలా అయితే. ఓకే. ఫ్లఫీగా వస్తుందా పొడవుగా వస్తుందా రైస్? ఫ్లఫీగా పొడవుగా వస్తుంది రైస్. బిర్యానీ రైస్ బాస్మతి రైస్లా వస్తుంది. ఓకే. ఇది మామూలు రైసేనా? మామూలు రైసే. ఓకే. బంగారు టమాటోస్ మగ్గిపోయినట్టుందా చూడు. మగ్గిపోయింది బంగారు. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఓకే. జాగ్రత్త బంగారు. ఎంతసేపు అమ్మ ఇలా మగ్గించాలి? 10 నిమిషాలమ్మా. అవునా? బంగారు స్మెల్ మాత్రం భలే వస్తుందిరా. ఈ స్మెల్కి నిజంగా మ్యాక్స్ గడు చూడు వచ్చి నీ దగ్గరే ఉన్నాడు ఎప్పుడు పెడతావా అని. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. అదేంటి నీళ్ళు వేయరా ముందు? ఇలా అయితే రైస్ ఇలా వేపించుకుంటే రైస్ పొడవుగా అవుతుంది బాస్మతి రైస్ లాగా. ఓకే. ఇలా ఎంతసేపు ఉంచుకోవాలి రైస్ మనం? ఒక 1 minute అంతే. ఓకే. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఎంత వాటర్ పోసుకోవాలమ్మా? ఎంత రైస్? ఒక కప్పుకి 2 కప్పులు వాటర్. ఒక కప్కి 2 కప్పులు వాటరా? ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలమ్మా. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి. హైలో 2 విజిల్స్ రానివ్వాలి. హైలో 2 విజిల్సేనా? అంతేనా? అంతే. అయిపోద్దా? అయిపోతుంది. ప్రెజర్ అంతా పోయేంత వరకు విజిల్ పెట్టకూడదు. ఓకే. నువ్వు ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు నాకు పనికొస్తుంది బంగారం ఈ ఈజీ చికెన్ బిర్యానీ. అవునవును. బంగారం 2వ విజిల్ కూడా వచ్చేసింది. రెడీ అయిపోయినట్టేనా? లేదమ్మా, ప్రెజర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. బంగారం బిర్యానీ రెడీ. బంగారం బిర్యానీ రెడీ. టేస్ట్ చూసి చెప్పవా? వావ్, భలే చేసావురా. ప్రిపేర్ చేయడమే కాకుండా ప్రజెంటేషన్ కూడా ఎరగొట్టేసావు. చూస్తుంటేనే నోరు వెళ్ళిపోతుంది బంగారం. బంగారం, ఈ బిర్యానీని ఎలా తినాలంటే చికెన్ పీస్ తీసుకొని రైస్లో పెట్టుకొని చిన్నది ఉల్లిపాయ తీసుకొని ముద్దలో పెట్టుకొని కలుపుకొని తింటే స్వర్గం చూడాలి ఎవడన్నా. కాకి పెట్టించేసావు బంగారం. సూపర్.